అనంతపురం జిల్లా గుంతకల్లులో విషాదం చోటు చేసుకుంది. ఎర్రతిమ్మరాజు చెరువులో పడవ బోల్తా పడిన ఘటనలో 14 మంది మృత్యువాత పడ్డారు. ఘటనలో మరో 5గురు గల్లంతయ్యనట్టు సమాచారం. మృతుల్లో 4 మహిళలు ఉన్నట్లు, గల్లంతైన వారందరూ ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. తెప్పలో విహారయాత్రకు వెళ్లిన వీరు 19 మంది కుటుంబ సభ్యులు. ఎర్రతిమ్మరాజు చెరువు గ్రామంలో వేడుకకు వెళ్లిన కుటుంబ సభ్యులు సామర్థ్యానికి మించి పడవలో వెళ్లడంతో తెప్ప తిరగబడింది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అందిస్తారు. లక్ష్మీప్రసాద్, చెప్పండి, ఈ ఘటన ఎప్పుడు ఎలా జరిగింది? గౌసియా, అనంతపురం జిల్లా గుంతకల్లు మండలము వైటి చెరువు అంటే ఎర్ర తిమ్మరాజు చెరువు గ్రామంలో ఒక శుభకార్యానికి హాజరైన ఒక కుటుంబము 19 మంది సభ్యులతో కూడిన ఒక కుటుంబము వైటి చెరువులో విహారయాత్రకు వెళ్లడం జరిగింది. అంటే దీనికి సంబంధించి తెప్పలో 19 మంది ఎక్కి తెప్పలో ఆ చెరువులో విహారయాత్ర చేస్తున్నారు. ఆ తెప్పలో మామూలుగా అంతమంది ఎక్కడంతో తెప్ప బోల్తా పడింది. దీంతో 14 మంది మృతి చెందినట్లు తెలుస్తా ఉంది. అదేవిధంగా 5 మంది అయ్యారు. ప్రస్తుతం అంటే ఇది సాయంత్రం జరిగింది సంఘటన. ఈ సంఘటన జరిగిన అరగంటలోపే ఆ గ్రామంలో వాళ్ళకు తెలియడంతో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా ఇప్పుడిప్పుడే అక్కడికి వెళ్తున్నారు. మొత్తం మీద ఈ సంఘటన సంబంధించి గల్లంతైన వారినైనా రక్షించే ఏర్పాట్లు ఏమైనా చేద్దామా అని అక్కడ చుట్టూ చీకటి అలుముకున్న పరిస్థితి ఉంది. గౌసియా, సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి లక్ష్మీప్రసాద్? ఇప్పుడే అంటే ఎస్పీ తర్వాత డిఐజీ వీళ్ళంతా రాజధాని అమరావతిలో సమావేశానికి వెళ్లడం జరిగింది. దీంతో వాళ్ళు నేరుగా అక్కడి నుంచి వెంటనే బయలుదేరారు. ఈ సంఘటన జరిగిన అరగంట క్రితం జరిగిన వెంటనే అక్కడి నుంచి నేరుగా బయలుదేరుతున్నట్లు చెప్పారు. సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేశారు. మరోవైపు మంత్రి పరిటాల సునీత పోలీసులతో మాట్లాడడం జరిగింది. దీని మీద వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని, గల్లంతైన వారిలో కొంతమందినైనా కనీసం ప్రాణాలతో రక్షించే ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించడం జరిగింది. గౌస్య, ఘటనా స్థలానికి అధికారులు ఎవరైనా చేరుకున్నారా లక్ష్మీప్రసాద్? ఇప్పటికే బయలుదేరి 20 నిమిషాల క్రితము ఈ సంఘటన సంబంధించి సమాచారం రాగానే ఇక్కడ జిల్లా కేంద్రం నుంచి పోలీసులు ప్రత్యేక బృందము తర్వాత గజయితగాన్లు ఇక్కడ నుంచి తరలి వెళ్లారు. గౌస్య, అయితే మృతదేహాల్ని ఏమైనా వెలికి తీశారా లక్ష్మీప్రసాద్? అక్కడ చీకటి ఉండడం వల్ల ప్రయత్నము జరుగుతా ఉంది. గ్రామస్తులు కూడా కొంత సహాయ సహకారాలు అందిస్తున్నారు. అయినప్పటికీ చుట్టూ బాగా చీకటి ఉండడము అక్కడ పరిస్థితి సహాయక చర్యలకు అనుకూలించడం లేదు. గౌసియా, అయితే అంబులెన్స్లు ఏమైనా ఘటనా స్థలానికి చేరుకున్నాయా? ఇప్పుడే సమాచారము అందింది. పోలీసులు వీటన్నిటిని ఫాలో అప్ చేస్తున్నారు. అంబులెన్సులు తర్వాత గజయితగాన్లు తర్వాత అక్కడున్న స్థానికులు ఆ గ్రామంలో వైటి చెరువు గ్రామంలో ఉన్న ఈత బాగా తెలిసిన వాళ్ళనందరినీ రంగంలోకి దించారు. గౌసియా, అయితే ఈ ఘటనపై అధికారులు పోలీసులు ఏమంటున్నారు లక్ష్మీప్రసాద్? దీనికి సంబంధించి ఇంకా అదే అక్కడ పరిస్థితి చీకటిగా ఉండడం వల్ల దీని మీద పూర్తిగా ఇంకా సమాచారం రాలేదు. మొత్తం మీద అయితే 19 మంది తెప్పలో విహారయాత్ర చేయడం అనేది అది దానివల్లనే ఈ సంఘటన జరిగిందనేది స్పష్టంగా చెప్తున్నారు ఆ గ్రామస్తులు. మొత్తం అందరూ కుటుంబము వాళ్ళు పోటీపడి ఆ తెప్పలో ఎక్కారని, ఒకేసారి వెళ్దామని ఎక్కారని విహారానికి ఈ సంఘటన జరిగినట్లుగా చెప్తున్నారు. అయితే లక్ష్మీప్రసాద్, తెప్ప ఎందుకు బోల్తా పడిందంటే చాలా మంది ఎక్కినందువల్ల బోల్తా పడిందంటారా? మామూలుగా తెప్పలో అంతమంది 19 మంది ఎప్పుడూ ప్రయాణించరు. మామూలుగా 6 నుంచి 7 మంది మించి ఎక్కరు. దాంట్లో కాస్త చిన్నపిల్లలు ఇలాంటి వాళ్ళు ఉంటే ఒక 7-8 మంది దాకా వెళ్లే అవకాశం ఉంది. కానీ 19 మంది ఎక్కడము ఆ తెప్పలో
ఈ ప్రమాదానికి అదే ప్రధాన కారణం అయిండొచ్చని భావిస్తున్నారు. గౌసియా, అయితే లక్ష్మీప్రసాద్, ఈ ఘటనలో ఎవరైనా బతికి ఉండే అవకాశాలు ఉన్నాయా? అంటే ఒక చిన్న అమ్మాయి మాత్రము ఒక 3-4 సంవత్సరాల అమ్మాయి బతికింది అంటున్నారు. అది కూడా ఖచ్చితమైన సమాచారం లేదు. పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్. అనంతపురం జిల్లా గుంతకల్లులో ఘోర విషాదం జరిగింది. ఎర్రతిమ్మరాజు చెరువులో పడవ బోల్తా పడిన ఘటనలో 14 మంది మృత్యువాత పడ్డారు. ఘటనలో మరో 5గురు గల్లంతయ్యారు. మృతుల్లో 4 మహిళలున్నారు. మృతులు గల్లంతైన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. 19 మంది కుటుంబ సభ్యులు తెప్పలో విహారయాత్రకు వెళ్లగా ప్రమాదం జరిగింది. సామర్థ్యానికి మించి వెళ్లటం వల్ల పడవ బోల్తా పడినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా గుంతకల్లులో ఘోర విషాదం జరిగింది. ఎర్రతిమ్మరాజు చెరువులో పడవ బోల్తా ఘటనలో 14 మంది మృత్యువాత పడ్డారు. ఘటనలో మరో 5గురు గల్లంతయ్యారు. మృతుల్లో 4 మహిళలున్నారు. మృతులు గల్లంతైన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. 19 మంది కుటుంబ సభ్యులు తెప్పలో విహారయాత్రకు వెళ్లగా ప్రమాదం జరిగింది. సామర్థ్యానికి మించి వెళ్లటం వల్ల పడవ బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై స్పందించేందుకు మంత్రి పరిటాల సునీత ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. హలో మేడం నమస్తే. నమస్తేనండి మేడం, ఈ దుర్ఘటనపై అధికారులతో మీరేమైనా మాట్లాడారా? నేనంటే జిల్లా ఎస్పీ గారితోనూ, కలెక్టర్ గారితో, తర్వాత లోకల్ ఆర్డీఓ గారు, ఎమ్మెల్యే గారితో, ఎంఆర్ఓతో కూడా మాట్లాడి ఇక్కడ ఇది అంటే దాదాపు జరగకూడదు. మా అనంతపురం జిల్లాలో ఈ విధంగా 14 మంది ఈ రోజు బోట్ లో పోయి చనిపోయారంటే మాకు అందరికీ కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే 14 మంది ఒక్కసారి ఒకే కుటుంబానికి 2 విలేజ్లకు సంబంధించిన వాళ్ళు కూడా చనిపోయినారు. ఇంకా కొంతమంది ఇంకా 3-4 కూడా గల్లంతైనారని కూడా చెప్తున్నాను. అది కూడా పూర్తి స్థాయిలో మాకు నైట్ కంతా తెలుస్తుంది. ఎస్పీ గారు కూడా హడావుడిగా హైదరాబాద్ లో ఉంటే ఆయన కూడా బయలుదేరి వెళ్ళిపోమంటే ఆయన కూడా బయలుదేరి వెళ్ళారు. మేము కూడా విజయవాడలో ఉన్నాం. ఈ రోజు ఇప్పుడే బయలుదేరామమ్మా. మేము కూడా వెళ్తున్నాం. అక్కడ ఏది ఇంకా ఎవరికి ఇబ్బంది కలుపుకోకుండా అక్కడ చూసుకోమని, జాగ్రత్తగా చూసుకోమని కూడా అధికారులందరికీ కూడా మేము చెప్పింది కూడా జరిగింది. సీఎం ఆఫీస్ కూడా మేము మెసేజ్ కూడా పంపించేసాము. మేడం, యాక్చువల్ గా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎలా జరిగిందని మీకు ఏమైనా సమాచారం ఉందా దీని గురించి? చాలా దురదృష్టం. అంటే అనంతపురం జిల్లాకు నీళ్ళు వచ్చినాయంటే సంతోషపడే దాంట్లో మొట్టమొదటిగా మేమంటాం. కానీ ఈ రోజు నీళ్ళు వచ్చిన తర్వాత ఒక పెద్ద ఫంక్షన్ ప్రోగ్రామ్ అక్కడ జరుగుతుంటే తెప్పబోతుంటే తెప్పలో పిల్లలందరూ కూడా ఉత్సాహంగా నీళ్ళలో తెప్పలో పోయినారు కుటుంబానికి. ఆ కుటుంబం పోయినప్పుడు అది బోల్టా పడిందని మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్. అది చాలా బాధ అయితే చాలా బాధ వేస్తుంది. ఒకే 2 విలేజ్లకు సంబంధించిన వాళ్ళని కూడా చెప్తున్నారు. ఇంకా 2-3 లేరు. ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి కూడా ఒక అమ్మాయి బోల్టా పక్కకు పడిన తర్వాత ఈత కొట్టుకుంటా బయటకు కూడా ఒక అమ్మాయి ఒడ్డును కూడా చేరుకుంది తెలిసిందమ్మా ఇప్పుడేమో. అయితే మేడం, మాకొచ్చిన సమాచారాన్ని బట్టి అక్కడ ఆచూకీ తెలపడానికి అక్కడ చాలా చీకటిగా ఉందని చెప్తున్నారు. అయితే మరి సహాయక చర్యలకి ఎట్లా ఆటంకమే కదా ఇది? ఆటంకం అంటే అక్కడ అన్ని కూడా మేము ఏర్పాట్లు కూడా చేయమన్నాం. అంటే సడన్ గా 5 గంటలప్పుడు ఇది జరిగింది. జిల్లా ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు అందరూ కూడా విజయవాడలో ఉండిపోయారు. వీళ్ళు కూడా పోయి వీలే కాకుండా అక్కడ లోకల్ గా ఉండే ఎంఆర్ఓ ఆఫీసర్లు అనేదే కాకుండా మా తరఫున అక్కడ ఉండే పబ్లిక్ కూడా అక్కడ వాళ్ళకి సపోర్ట్ గా ఉండి అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నాం, చర్యలు కూడా తీసుకుంటాం. ఓకే మేడం, ధన్యవాదాలు. అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.
అనంతపురం జిల్లా గుంతకల్లో విషాదం జరిగింది. ఎర్రతిమ్మరాజు చెరువులో పడవ బోల్తా ఘటనలో 14 మంది మృత్యువాత పడ్డారు. ఘటనలో మరో 5 గల్లంతయ్యారు. మృతుల్లో 4 మహిళలు ఉన్నారు. మృతులు గల్లంతైన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. 19 మంది కుటుంబ సభ్యులు తెప్పలో విహారయాత్రకు వెళ్లగా ప్రమాదం జరిగింది. సామర్థ్యానికి మించి వెళ్లటం వల్ల పడవ బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా గుంతకల్లో విషాదం జరిగింది. ఎర్రతిమ్మరాజు చెరువులో పడవ బోల్తా ఘటనలో 14 మంది మృత్యువాత పడ్డారు. ఘటనలో మరో 5 గల్లంతయ్యారు. మృతుల్లో 4 మహిళలు ఉన్నారు. మృతులు గల్లంతైన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. 19 మంది కుటుంబ సభ్యులు తెప్పలో విహారయాత్రకు వెళ్లగా ప్రమాదం జరిగింది. సామర్థ్యానికి మించి వెళ్లటం వల్ల పడవ బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా గుంతకల్లులో విషాదం జరిగింది. ఎర్రతిమ్మరాజు చెరువులో పడవ బోల్తా ఘటనలో 14 మంది మృత్యువాత పడ్డారు. ఘటనలో మరో 5 గల్లంతయ్యారు. మృతుల్లో 4 మహిళలు ఉన్నారు. మృతులు గల్లంతైన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. 19 మంది కుటుంబ సభ్యులు తెప్పలో విహారయాత్రకు వెళ్లగా ప్రమాదం జరిగింది. సామర్థ్యానికి మించి వెళ్లటం వల్ల పడవ బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా గుంతకల్లులో విషాదం జరిగింది. ఎర్రతిమ్మరాజు చెరువులో పడవ బోల్తా ఘటనలో 14 మంది మృత్యువాత పడ్డారు. ఘటనలో మరో 5 గల్లంతయ్యారు. మృతుల్లో 4 మహిళలు ఉన్నారు. మృతులు గల్లంతైన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. 19 మంది కుటుంబ సభ్యులు తెప్పలో విహారయాత్రకు వెళ్లగా ప్రమాదం జరిగింది. సామర్థ్యానికి మించి వెళ్లటం వల్ల పడవ బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా గుంతకల్లో విషాదం జరిగింది. ఎర్రతిమ్మరాజు చెరువులో పడవ బోల్తా ఘటనలో 14 మంది మృత్యువాత పడ్డారు. ఘటనలో మరో 5 గల్లంతయ్యారు. మృతుల్లో 4 మహిళలు ఉన్నారు. మృతులు గల్లంతైన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. 19 మంది కుటుంబ సభ్యులు తెప్పలో విహారయాత్రకు వెళ్లగా ప్రమాదం జరిగింది. సామర్థ్యానికి మించి వెళ్లటం వల్ల పడవ బోల్తా కొట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, ఈ విషయాలపై అధికారులతో ఎవరైనా మాట్లాడారా? దుర్ఘటన ఎలా జరిగిందని చెబుతున్నారు? శర్మ, వైటి చెరువు ఎర్రతిమ్మరాజు చెరువు గ్రామంలో ఒక ఆలయం ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమానికి మొత్తం ఆ గ్రామంలో ఉన్న గ్రామస్తులంతా వారి వారి బంధువులను వాళ్లను పిలిపించడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక కుటుంబానికి చెందిన 19 మంది వైటి చెరువులో ఈ పడవలో విహారయాత్ర చేయడానికి వెళ్లారు.
దీనికి సంబంధించి మృతి చెందడం జరిగింది ఆ పడవ బోల్తాపడి. ఇప్పటికే ఈ ఏదైతే గల్లంతైన వారి కానీ మృతులను బయటికి తీసుకురావడానికి కానీ అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే మంత్రి పరిటాల సునీత జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబుతో మాట్లాడడం జరిగింది. జిల్లా ఎస్పీ తర్వాత డిఐజీ ప్రభాకర్ రావు ఇద్దరు అమరావతిలో రాష్ట్ర స్థాయి సమావేశానికి వెళ్లారు. వాళ్ళు కూడా హుటాహుటిన బయలుదేరి వచ్చారు. సంఘటన జరిగిందని తెలియగానే వాళ్ళు బయలుదేరడం జరిగింది. మొత్తం మీద ఇక్కడి నుంచి జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేకంగా పోలీసు బృందాలు వెళ్లాయి. గజయితగాన్లతో పాటు మరికొంతమందిని ఇక్కడి నుంచి పోలీసులను తీసుకొని వెళ్లడం జరిగింది అక్కడ సహాయ చర్యలు చేపట్టడం కోసము. మొత్తం మీద అక్కడ చీకటి ఉంది. అక్కడ ప్రత్యేక దీపాలు ఏర్పాటు చేయడానికి కూడా అక్కడ స్థానికులను తర్వాత అక్కడ ఉన్న సర్పంచులను వీళ్ళకి చెప్పడం జరిగింది. దీపాలు ఏర్పాటు చేస్తే కనీసం అక్కడ సహాయక చర్యలు వేగంగా చేపట్టొచ్చని. శర్మ. లక్ష్మీప్రసాద్, మంత్రి గారి ఆదేశాల మేరకు, మంత్రి సునీత గారి ఆదేశాల మేరకు అక్కడ ఆల్రెడీ దీపాలు అవన్నీ అంటే లైట్లు ఇతర సహాయక చర్యలు ఆల్రెడీ చేపట్టినట్లు తెలుస్తా ఉంది. అయితే అక్కడ పర్యవేక్షక సిబ్బంది ఎవరు లేరా? లక్ష్మీప్రసాద్, ఆ చెరువు వద్ద పర్యవేక్షక సిబ్బంది ఎవరు లేరా? ఇంకా ఇప్పటికే లైట్లు ఏమీ అక్కడ ఇతర సహాయక చర్యలు ఎవరు మొదలెట్టలేదా? అంటే పోలీసులు అక్కడ స్థానిక పోలీసులు ఈ సహాయక చర్యలతో పాటు అక్కడ ఏవైతే చీకటి ఉంది కాబట్టి దాన్ని అక్కడ లైట్లు ఏర్పాటు చేయడము వీటి మీద ప్రత్యేక బృందాలు చేస్తున్నాయి. మరో 20 నిమిషాల్లో ఇక్కడ జిల్లా కేంద్రం నుంచి వెళ్ళిన ప్రత్యేక పోలీస్ బృందాలు అక్కడికి చేరుకుంటాయి. వీళ్ళు మార్గ మధ్యంలోనే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఫోన్ ద్వారానే మొత్తం ఫాలో అప్ చేయడం జరుగుతూ ఉంది. శర్మ. లక్ష్మీప్రసాద్, ఆ చెరువు వద్ద అంటే దేవాలయం నుంచి విహారయాత్రకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది కదా, అయితే దేవాలయం వద్ద పర్యవేక్షక సిబ్బంది అసలు ఎప్పుడు ఎవరు ఉండరా? ఇది సహజంగా అంటే ప్రతిరోజు జరిగే తెప్పల మీద వెళ్లటము ఇలా అక్కడ జరుగుతూనే ఉంటుందా? పర్యవేక్షించే వాళ్ళు ఎవరు ఉండరా? అంటే ఆలయంలో మామూలుగా చిన్న అక్కడ గ్రామంలో చిన్న ఆలయం అది. ఆ చిన్న ఆలయానికి ఏదో ధ్వజస్తంభం అదేదో కొత్తగా ధ్వజస్తంభం చేయాలనే ఉద్దేశంతో అక్కడ దాన్ని అంటే భిన్నమైన దాన్ని కొత్త ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఈ కార్యక్రమం దైవ కార్యక్రమం కాబట్టి అందరినీ పిలవడం జరిగింది. దీనికోసము అంత పెద్ద స్థాయిలో జనం రావడము ఇలాంటిది ఉండదు కాబట్టి ప్రత్యేక పర్యవేక్షణ కోసమని పోలీసులు కానీ ఇతరత్ర అక్కడ ఉండే అవకాశం లేదు. గ్రామంలో చిన్న ఆలయం అది. ఆ గ్రామంలో జరుగుతున్న ఆ దైవ కార్యం కాబట్టి అక్కడ గ్రామంలో ఉన్న కుటుంబ సభ్యులు దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ బంధువులను వాళ్ళను అన్ని కుటుంబాలు పిలిపించుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ సంఘటనకు సంబంధించి 19 మంది ఎవరైతే వెళ్లారో ఆ పడవలో విహారానికి వాళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తా ఉంది. శర్మ. లక్ష్మీప్రసాద్, ఒక పాప ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్న సంగతి ఏమైనా సమాచారం అందిందా? అలాగే అంటే అక్కడ స్థానికులు ఎవరూ లేరా మొదటగా రక్షించడానికి? అవును, అంటే పోలీసులు దీన్ని కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే 3 సంవత్సరాల పాప మాత్రము అక్కడి నుంచి వచ్చింది, అంటే తెప్ప బోల్తా పడిన తర్వాత అక్కడి నుంచి ఈదుతూ వచ్చింది అనేది చెప్తున్నారు. బట్ అది ఇంకా ఖచ్చితంగా నిర్ధారించడం లేదు పోలీసులు. శర్మ. లక్ష్మీప్రసాద్, మంత్రులు ఎవరు స్పందించారు? ప్రస్తుతం అక్కడ అధికారులు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఇక్కడ జిల్లా కేంద్రం నుంచి వెళ్లిన బృందం మాత్రము మరో 20 నిమిషాల్లో అక్కడికి చేరుకుంటుంది. అక్కడైతే స్థానిక పోలీసులు అక్కడ గుంతకల్లు నుంచి గుత్తి నుంచి పోలీస్ బృందాలు తరలి వెళ్లడం జరిగింది. ఇది సంఘటన స్థలము గుంతకల్లు మండలంలో వైటి గ్రామము అంటే ఎర్రతిమ్మరాజుపల్లి గ్రామము గుంతకల్లు మండలంలో ఉంటుంది. శర్మ. లక్ష్మీప్రసాద్, అక్కడే చూసిన వారు ఏమైనా చెప్తున్నారు? ఇది ఎన్ని గంటలకు జరిగింది అసలు? కేవలం ఒక్క తెప్పే ఉందా? ఇంకా ఏమైనా ఇతరులు కూడా వేరే తెప్పల్లో ఆ దేవాలయానికి వెళ్లిన వారు ఉన్నారా? అంటే ఇది సంధ్యవేళ సమయంలో జరిగినట్లుగా స్థానికులు చెప్తున్నారు. అంటే వీళ్ళు ఇంటి దగ్గర బయలుదేరి వెళ్ళినప్పుడు సమయం 4-4:30 సమయంలో వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందే తెప్ప. లక్ష్మీప్రసాద్, ఒక్క నిమిషం లక్ష్మీప్రసాద్, మీరు లైన్ లోనే ఉండండి. మంత్రి కాల్వ శ్రీనివాసులు గారు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మంత్రి గారు. నమస్కారం అండి. ఈ విషాదం ఎలా జరిగిందంటారు? మీకు ఏమైనా సమాచారం ఉందా? అసలు సహాయ చర్యలకి ఏమైనా చర్యలు చేపట్టారా?
ఒక కుటుంబమే ఈ వైటీ చెరువు అని గుంతకల్లు మండలంలో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ కి అంద్రి ద్వారా నీళ్లు ఇచ్చాము, కృష్ణా జలాలు. ఆ విలేజ్ ఆ వైటీ చెరువులో ఒక కుటుంబము ఆ తెప్పలో పోయేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది ప్రాథమికంగా. ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ గారు ఆ విలేజ్ కి వెళ్తున్నారు, ఇప్పుడు మాట్లాడాము. అందుబాటులో ఆ చెరువు వద్ద ఎవరైనా మీకు అందుబాటులో ఉన్నారా అధికారులు, సిబ్బంది, స్థానికులు? అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళారు. ఎమ్మెల్యే గారు కూడా దగ్గరే, అది గుంటకల్కి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వెళ్తున్నారు ఆయన. ఇప్పటికీ 13 మంది బాడీస్ బయటికి తీశారని. ఒక 15 నిమిషాల్లో ఆయన అక్కడికి చేరుకుంటారు. ఆయనే స్వయంగా పర్యవేక్షణ చేసి అక్కడ ఏమేమి సహాయక చర్యలు చేయగలమో చేయమని చెప్పాము. అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడ వెళ్తా ఉంది. మంత్రి గారు, మీకున్న సమాచారం మేరకు ఎంతమంది మరణించారని తెలిసింది? అసలు దుర్ఘటన ఎలా జరిగిందని మీకు ఏమైనా సమాచారం ఉంది? మొత్తం మీద 18-19 మంది ఉన్నారని, దాంట్లో 15 మంది వరకు అందులో వెళ్లారని ప్రాథమికంగా ఉన్న సమాచారము. ఇప్పటిదాకా ఒక 12-13 బాడీస్ తీశారని. అయితే ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. సహాయక చర్యలు అవసరమైన సహాయక చర్యలన్నీ కూడా చేస్తా ఉంది అధికార యంత్రాంగము. బట్ ఇంకా ఇప్పుడే అందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు కాబట్టి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందండి. అంటే ఏమంటున్నారు, అసలు అక్కడ చీకటిగా ఉంది ఆ ప్రాంతంలో, సహాయ చర్యలు ఈ సమయంలో చేపట్టడం కూడా కష్టమే అంటున్నారు కదా? అయితే విద్యుత్ దీపాలు ఏమైనా ముందుగా అక్కడ మీ స్థానికులు, కార్యకర్తలు ఎవరైనా విద్యుత్ దీపాలు? అక్కడ ఎమ్మెల్యే గారే వెళ్తున్నారు కాబట్టి స్వయంగా ఆయన ఏమవసరం అంటే అక్కడ ఇమీడియట్ గా అన్ని కూడా ఏర్పాటు చేయించడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఆయన సమాచారం నాకు చెప్తానన్నారు. చెప్పిన తర్వాత ఏమేమి కావాలనేది అన్ని ఏర్పాటు చేసి తప్పకుండా అన్ని సహాయక చర్యల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది కాబట్టి దాన్ని మనము ఎవరు కూడా పూర్తలేని ఆ కుటుంబాలకు జరిగిన లోటు గాని నష్టం గాని సహాయక చర్యల విషయంలో మాత్రం ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారితో మీరు ఏమైనా మాట్లాడారా ఈ దుర్ఘటన గురించి? వెళ్తున్నాను, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ దుర్ఘటన సమాచారం చెప్పి నేను సీఎంఓలోనే ఉన్నాను. అక్కడికే వెళ్ళి పరిస్థితి ఆయన కూడా వివరించి మొత్తం వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహాయం చేయాలి, సహాయక చర్యలు ఎట్లా జరుగుతున్నాయో కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు మంత్రి గారు.